హాయ్ అండి. చూడండి ఈరోజు రాగి ముద్ద, చట్నీ, సంగటి, గుడ్డు. స్టవ్ ఏంది అలా ఉందని అనుకోవద్దండి. నేను పొద్దున ఊరెళ్ళాను. మా పిల్లలు టీ పొంగి అలా అయ్యింది. ఎవరేమనుకోవద్దు. మా చెల్లెలకి బాబు కదా 3 నెలలు అని ఊరి దగ్గర వదలనికి వెళ్ళాము. వదిలి వచ్చేటప్పుడు పిల్లలు చాలా ఏడ్చేశారు. ఇంకా ఎలాగోలాగా వదిలిపెట్టి వచ్చేసాము. ఇంటికొచ్చి చూసే లోపల ఆ పిల్లలు ముగ్గురు, మా పిల్లలు ఇద్దరు, 5 మంది ఎవ్వరు లేరు. చాలా బాధ అనిపించింది. ఒక్కదాన్నే ఉన్నాను. కానీ సర్లే అని చెప్పి ఇంకా పనులు స్టార్ట్ చేశాను. ఎగ్గు, పచ్చడి, రాగి ముద్ద చేశాను. మా నాన్నకి షుగర్ కదా, ఆయన కోసమని రాగి ముద్ద చేశాను. చూడండి చాలామంది మటన్ చికెన్తోనే రాగి ముద్దను తినడానికి ఇష్టపడతారు. కానీ బాడీని ఒక్కదానికి అలవాటు పడేలా చేయొద్దండి. మేమైతే పచ్చడి, కర్రీస్ ఏ ఉన్నా కూడా రాగి ముద్ద మేము తింటాము. ప్రతి ఒక్కరు అలా తినడానికి ట్రై చేయండి. రాగి ముద్ద తింటే చాలా మంచిది. చూడండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.